వెలుగు అన్నప్పుడు మనకి అర్థమయ్యేటువంటి ఒక సత్యం ఏంటంటే, వెలుగు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు ఒక శ్రేష్టమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు మంచితనానికి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు గొప్పతనానికి సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనం పరీక్షించి చూస్తే, ఆయనలో ఏ పాపము లేనటువంటి ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, పాపము లేకుండా జీవించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాటలో, చూపులో, తలంపుల్లో, క్రియల్లో ఎక్కడా పాపము లేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎవ్వరూ ఈ లోకంలో ఇంతవరకు చేయలేదు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. పుట్టు గుడ్డివాడికి చూపులు ఇచ్చాడు. ఆయన ఎంతోమంది కుంటి వారికి, రోగులకి ఆయన స్వస్థతను అనుగ్రహించి, ఆయన లాంటి వాళ్ళు మరెవ్వరూ లేరని ఆయన నిరూపించుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాలని ప్రభు అంటున్నారు, నేనే లోకానికి వెలుగు. యోహోను తన పత్రికలు రాస్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్పుకున్నారు, నేనే లోకానికి వెలుగు, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తని, నేనే రక్షకుడిని, మీకోసం ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుణ్ణి నేనే అని ప్రజలు గుర్తించాలనేటువంటి విధంగా ఆయన తన యొక్క యూనిక్నెస్ని, తన ప్రత్యేకతని తాను బయలుపరుచుకుంటున్నారు.